మాది గవర్నమెంట్ మాది డిప్లొమాకి సంబంధించింది. పాలిటెక్నిక్ స్టూడెంట్స్ మేమందరము. మాది సిఐటింగ్ రెగ్యులేషన్. మాది సిద్ధార్థ కాలేజ్. మా ఒక్క కాలేజ్ అనే కాదు, ఇంకా టీకేఆర్ డిఫరెంట్ కాలేజ్ నుంచి వచ్చినాం మేము. మాకి అసలు సప్లీస్ అనేవి జరుగుతూనే లేవు. ఇంకోటి ఏంటంటే ఇయర్లో ఒకటేసారి కండక్ట్ చేస్తా అని చెప్తున్నారు. అది మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఒక్క సబ్జెక్ట్ మిలిగినా అది మళ్ళీ ఇంకో 1 year వేస్ట్ అవుతుంది. అట్లా కాకుండా ఇయర్లీ 2 times పెట్టేటట్టు చూడండి. యాక్చువల్గా మేము లాస్ట్ 1 monthకి వెళ్ళి ఆల్రెడీ ఒకసారి ఎస్బిటెట్కి పోయినాం, ఒకసారి సచివాలయంకి పోయినాం. వాళ్ళు ఏమంటారు అంటే ఇవాళ పెడతా రేపు పెడతా అంటారు, కానీ అసలు పెడతానే లేరు. మేము 6 months నుంచి అసలు కోచింగ్ అని ఇట్లా రివిజన్స్ చేసుకుంటూనే ఉన్నాము. ఇవాళ పెడతా రేపు పెడతా అని అసలు పెడతానే లేరు, నోటిఫికేషన్స్ ఇస్తలేరు. అది మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. మాకనే కాదు, మా జూనియర్స్కి ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఇయర్లీ 1 సప్లీ అయితే ఇంకేందంటే అసలు అట్లా కావడం వల్ల 1 year వేస్ట్ అవుతుంది. ఈ సెట్ రాయలేకపోతున్నాం. వేరే ఏ దానికి మేము పోలేము. ఇప్పుడు పోదాం అనుకున్న గిట అట్లా మాకు ఏ దాంట్లో గిట అసలు అలాట్మెంట్ గిట ఉండదు. దయచేసి మాకు ఇయర్లీ 2 times సప్లీ కండక్ట్ చేయండి ప్లీజ్. ఆల్రెడీ మేము అన్ని దాంట్లకి ఇచ్చుకుంటూనే పోయినాము. అయినా యాక్చువల్గా మేము అన్ని ఎస్బిటెట్లకు కానీ సచివాలయం కానీ అన్ని దాంట్లకి ఇచ్చిన వాళ్ళు ఇవాళ ఇస్తారు, ఇయర్ రేపు ఇస్తారు అని చెప్పినాము. అసలు మాకు ఎడ్యుకేషన్ మినిస్టరే లేడు. దానికి తగ్గట్టు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కలిసిన ఆయన నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పిండు, ఆయనే ఇస్తలేడు. ఇంకా ఇప్పుడు మాకు ఈ ఎగ్జామ్స్ అయిపోతే, ఈ ఎగ్జామ్స్ లేకపోతే మాత్రం ఇంకా ఒకటే దిక్కున్నట్టుంది. వేరే ఏ దాంట్లోకి లేము. ఇప్పుడు ఒకవేళ ఇది పాస్ అయితే బీటెక్ పోయేదాన్ని ఉంది. ఇప్పుడు ఇది పాస్ కాకపోతే బీటెక్ పోయే ఛాన్స్ గిట్ట లేదు, ఈ సెట్ గిట్ట లేదు. దయచేసి అర్థం చేసుకొని మా బాధని. మేము అనేది కాదు, ఇంకా చాలామంది ఉన్నారు, చాలా వేల మంది ఉన్నారు. మేము రోజు తిరుగుతూనే ఉన్నాం. అట్లా గిట్ట ఉన్నాము. అట్లా గిట్ట మీరు కన్సిడర్ చేస్తలేదు. దయచేసి కన్సిడర్ చేసి మాకు ఎగ్జామ్స్ ఇయర్లీ 2 times పెట్టండి.